లైన్ హోల్డ్ లైన్ హోల్డ్ లో నిలిచిపోయింది. అందుకే కట్ చేసి పిలిస్తేనే. సరే, సాయంత్రము స్నానం చేసుకొని పెట్టినాను సరే, లేకపోతే చేయికాల మూతి కడుక్కొని పెట్టినాను సరే. మూడు దీపాలు. అదే పొద్దునకే ఎంత నీళ్లు కాపుకోండి ఫ్రెండ్, పట్టాలంటే కూర్చొని వచ్చింది పోయేటట్లేదు అమ్మ. అది మూడు దీపాలమ్మా. ఇప్పుడు మీ ఇల్లు ఉంది కదా, నువ్వు ఉంటావు కదా ఫ్రెండ్. ఇది పెద్ద ఇల్లు ఫ్రెండ్, చిన్న ఇల్లు కాదు, పెద్ద ఇల్లు. మేకల షెడ్ ఉంది, ఆవుల షెడ్ ఉంది. 2 బెడ్రూమ్లు ఉండవు, పెద్ద 2 హాల్ రూమ్లు ఉండవు. నీ అడ్రస్ నేను అడిగినా రూమ్ ఫ్రెండ్ చెప్పిండది ఇల్లు. చెప్పేది ఏమైనా అర్థం చేసుకోవాలమ్మా. దేవుడు మాట్లాడుతూ ఉంటేనో నువ్వు మాటలు తగ్గించుకో, షార్ట్ గా మాట్లాడు, అర్థమైందా? ఇప్పుడు మీ ఊర్లో నీ ఇల్లు ఉంది కదమ్మా, ఇప్పుడు మీ ఊర్లో పూజా స్టోర్స్ ఉందా? పూజా స్టోర్ ఉందా? పూజకు కావాల్సిన సామాన్లు అంతా అమ్ముతారు కదా. ఆ అంగిల్లో పోయి ఎర్ర కలర్ వత్తి, సరేనా? దీపాలు పెట్టేకి ఎర్ర కలర్ లో వత్తులు అమ్ముతారు. ఆ అంగిట్లో ఉందా చూడు. చూస్తూ అంటే ఆ అంగిట్లో దొరికే నీకు ఎర్ర కలర్ లో నీకు వత్తి దొరికిందంటే పక్కా, సరియా? దాన్ని తీసుకొని వచ్చి ఈ దీపంలో 3 వత్తులు పెట్టి 3 దీపాలు పెట్టాయి, సరేనా? సాయంత్రం పెట్టి ఒక గంట సేపు ఆడ దీపాలు కొండకి ఎంతకు నువ్వు ఆడే ఉండాల, సరేనా? అమ్మోని మనసులో అనుకునే ఒక గంట సేపు ఆడే ఉండు, దీపాల దగ్గరే ఉండు, దీపం ఆరకూడదు, సరేనా? ఒక గంట సేపు ఆడే ఉండు. దీపంలో ఉండే నూనె అంతా షింక్ అయ్యేంతకు నువ్వు ఆడే ఉండు, సరేనా? సాయంత్రం 5:30 గంటకు పెట్టు, 5:30, 6 అట్లా పెట్టుకో. మన్ను దీపాలు ఉంది కదా, దాంట్లో పెట్టాలా, నిమ్మ పండులో పెట్టకూడదు. నిమ్మ పండులో గుడిలో పెట్టాలా, సరేనా? అనుకున్న జాగ్రత్త నిమ్మ పండులో పెట్టకూడదు. సాయంత్రం మన్ను దీపంలో ఎర్ర వత్తి అంగిట్లో పోయి ఎర్ర కలర్ వత్తి తీసుకో. అది తీసుకొని దాంట్లో పెట్టు. ఈ వత్తి 3 వత్తులు ఎర్ర కలర్ నువ్వు తీసుకొని వచ్చి దాంట్లో ప్యాకెట్ దొరికిందంటే ప్యాకెట్ తీసుకో. తీసుకొని వచ్చి ప్యాకెట్లు ఏం చిన్న ప్యాకెట్ అయితే ₹1, ₹2 ప్యాకెట్లు ఉంటుంది కదా, ఆ మాదిరి వత్తి ప్యాకెట్ ఉంటుంటే దాంట్లో ఎన్ని వత్తులు వచ్చినా అన్ని డివైడ్ చేసి 3 దీపాలకు పెట్టాయి, సరేనా? చిన్న ప్యాకెట్గా ఉంటే, లేకపోతే పెద్ద ప్యాకెట్గా పెద్ద వత్తిగా వచ్చిందంటే 3 వత్తులు పెట్టాయి, సరేనా? ఎర్ర కలర్ వత్తులు పెట్టు, సాయంత్రం పెట్టు. రేపు మధ్యాహ్నం 12 గంటలట్లా నన్ను పిలి, ప్రాపర్గా ఏం జరిగిందని చూసేస్తా, సరేనా? అదే ఫ్రెండ్, నరసింహస్వామిది నింపండి ఇచ్చిండ్రి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఫ్రెండ్? నరసింహస్వామి ఇంటి కడుపులో కట్టి పెట్టు. ఉండు 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 ఇప్పుడు ఆ నిమ్మ పండు ఏడా? అదే నరసింహస్వామి కాళ్ళ దగ్గర పెట్టి తీసుకొని ట్రాన్స్ఫర్ కదా దీప్లాంటి. ఇప్పుడు ఆ నిమ్మ పండు ఏడా అని అడిగితే అర్థమైందా? చూడు, నా దగ్గర ఉంది. నీ చేతిలో ఉందా? నడుము కట్టుకోండి. ఎత్తుకో, చేతులు ఎత్తు. ఇది ఫ్రెండ్ నడుము దీనికి పెట్టుకోండి. నన్ను చేతికి తీ, నిమ్మ పండు చేతికి తీ. ఫ్రెండ్ ఒక నిమిషం. ఫ్రెండ్ చేతులు తీసుకోండి. ఆ నిమ్మ పండులో ఒక నల్లగా ఒక గీత తెలుస్తుంది చూడు.
నల్లగా నల్లగా సన్నగా ఒక గీత తెలుస్తుంది చూడు. ఉంది ఆ? ఉంది. నిమ్మకాయ భద్రంగా పెట్టుకో. ఇంటి కడపలో కట్టి పెట్టు. సరేనా? దాని చేతిలోనే ఇంకొక ముళ్ళు గుచ్చిన మాదిరి ఇంకొక గుర్తు తెలుస్తుంది చూడు నిమ్మ పండులో. తెలుస్తుందా? ముళ్ళు గుచ్చిన మాదిరి ఇంకొక గుర్తు తెలుస్తుందా దాంట్లో? అన్నా సరే, అది ఇంటి కడపలో కట్టి పెట్టాయి. సరేనా? నీ నీ ఇంటి దేవుని పేరేమ్మా? అదే ఫ్రెండ్ విష్ణుదేవుడు. విష్ణు. మీ ఇంటి దేవుని పేరు చెప్పు. పూర్తి పేరు చెప్పు. బంగారలింగ స్వామి అంటే అదే బరే పాములు ఉంటాయని చెప్పింది కదా. బంగారు లింగస్వామి. విష్ణుకి చేరిందా, ఈశ్వరునికి చేరిందా? విష్ణు. బరే పాములు ఉంటాయి, 5 తరపుల పాములు తలలు ఉంటావా? ఓకే 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 వేస్తాం కావలిస్తే. సరేలే బిడ్డ, నీకు అమ్మా ఇప్పుడు నీకు తోడు ఉండేది కాళీ, దుర్గాదేవి. సరేనా? వీరభద్రుడు ఇప్పుడు నీకు తోడు ఉండారు. ఇప్పుడు నీ తోడు ఉండేది దుర్గాదేవి, వీరభద్రుడు. సరేనా? ఇప్పటికి ఎమర్జెన్సీకి నీకు తోడు ఉండేది వీళ్ళిద్దరు దేవుళ్ళే. అర్థమైందా? అదిదా నీకు నిమ్మకాయలో చూపించింది. అది నీకు అర్థం కాదు, నేను చూసిందా. అర్థమైందా? సరే, దాన్ని నువ్వు ఇంటి కడపలోనే కట్టి పెట్టాయి. ఓకేనా? పసుపు బట్టల్లో దాన్ని ఇంటి కడపలో కట్టి పెట్టు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. సరేనా? ఇప్పుడు 3 దీపాలు, సాయంత్రం 3 దీపాలు పెట్టేసి రేపు మధ్యాహ్నం 12 గంటల నన్ను మరి ఇప్పుడు తప్పకుండా పిల్లి. ఫ్రెండ్ అదే నిన్న దొరికిందంటే చెప్పింది కదా, అవి అసలా ఎట్లా? ఏమ్మా? అదే నీకు ఒక ఫోటో వేసింది కదా. అవును. అవి అట్లా ఉండవు, అవి 3 సిక్కా, 1 కాదు 3 ఉండవు. అట్లాంటివేనా? ఎక్కడుండే? ఫస్ట్ ఆడ చౌడం దగ్గర ఉండే. గుడికి దేవుడి ముందుకెళ్ళిన 3 పెట్టిండారు కదా. అది 2 అంటే 2 బాగా మాసిపోయింది, ఒక్కరు నల్లగా వచ్చింది. ఇది ఇంకా మంగళవారం ఫ్రెష్ గా పెట్టిండ్రి. అది చౌడం పక్కలే పెట్టిండారు, చౌడం దగ్గర పక్కల పెట్టి కవర్ ముచ్చి మద్దం పెట్టారు. ఎవరు ఏమన్నా అమ్మా, ఎవరు ఏం చేసినానో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సరేనా? దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు అది అది పట్టినట్టు నుంచి అమ్మాయ కాళ్ళు చేతులు వరకు వస్తావా, కాళ్ళు చేతులు నొప్పిపోతావా అంటే కాదు అది కారణం కాదు. దానికి అమ్మకు సంబంధమే లేదు. సరేనా? దానికి అమ్మకు సంబంధం లేదు. నువ్వు అనుకోవచ్చు 3 దినాలుగా అది పెట్టినప్పటి నుంచి ఉంది నేనే, అయినా దానికి అమ్మకు సంబంధం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ పొద్దు నువ్వు దాని 3 దినాలు మట్ట దీపం పెట్టు చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. దానికంతా దానికంతా ఏమని చెప్పి కాళీ దుర్గాదేవి చూసుకుంటుంది. అదే ఫ్రెండ్, మా అక్క ఒకరు రేపు దానిగేరు దగ్గర దుర్గామాత ఉంది, కనమరం అంటాను. ఆయనకి ఒక 2 ఆలు పిలుచుకొని పోయిండ్రి మా అక్కరు. దానికి మళ్ళీ అదే కాకుండా అట్లా రేపు పోయేస్తాము రా అంటే పిలిచి. ఎప్పుడు? దాన్ని రేపంటే. ఇప్పుడు నిన్న మీ అక్క ఎప్పుడు పిలిచింది నీ దగ్గర నిన్నే? రేకాడ పొద్దున్న మాట్లాడరు, రేపు పోదాము రామా దదన అట్లా కాడేది 2 ఆలు పోయొచ్చింటి, ఆయన దగ్గరికి మళ్ళీ పోయొచ్చలేదు. దానికే ఏమన్నా ఇదవుతుంది, ఒక్కసారి రాపారు రేపు వస్తామంటాను. సరేలే, నువ్వు పోడ్చిరా అని చెప్తావు కదా, పోడ్చి వస్తామని వాళ్ళు పిలుస్తారు కదా. ఎర్రవతిలో నిన్ను దీపం పెట్టమంటే కదా, 2 ఒకటే. అర్థమైందా? నువ్వు ఆడ పోడ్చి వచ్చినాను సరే, ఈడ ఎర్ర దీపం పెట్టినాను సరే.
చౌడేశ్వరికి ఎర్రవత్తిలో దీపం పెట్టినాను సరే, రెండు ఒకే దానికి సమం. సరేనా? నువ్వు దీన్ని పెట్టు, రేపు నువ్వు వాడు పోడ్చి వచ్చినట్టుంటే నువ్వు పోడ్చిరా, అది ఏం తప్పులేదు, మంచిదే. సరేనా? సాయంత్రం తప్పకుండా ఈడ పెట్టు, రేపు నువ్వు వాడు పోడ్చి వచ్చినట్టుంటే పోడ్చిరా. దానికి దీనికి ఏమి ఎంత డిస్టర్బెన్స్ లేదు. సరేనా? అయినా రేపు నువ్వు వాడు గుడిలో ఉండేటప్పుడు మధ్యాహ్నం 12 గంటలు ఆ మాదిరి గుడిలో ఉంటివి అనుకో, ఆ గుడిలో ఉండే నన్ను పిల్లి, ఓకేనా? ఏమ్మా? ఆడ 7 గంటలకు 7:30కి 7కి అయ్యేది. ఈ నుంచి 3 గంటలకు 3:30కి అదే ఆటో సొంత చేసుకునే పోయేది, బస్సులో కాదు, ఆటోలోనే పోయేది. ఇప్పుడు మధ్యాహ్నమా? మధ్యాహ్నం పోతే 6 గంటలకు 6:30 రీచ్ అయ్యేస్తాం. అదే పూజ సామాన్ తీసుకుని కదా. ఓకే ఓకే ఓకే. ఆయంకి ఆకు ఒక్క నింపండ్లు అంతే, గద్దిగ మీద కూర్చొని 7కి అవుతుంది. సరేలే, నువ్వు ఇడికి పోడ్చి ఉండు, నేను సాయంత్రం నీకు చెప్పింది నువ్వు చేసేయి. రేపు ఆ గుడికి పోడ్చి వచ్చినాక రాత్రి నువ్వు ఎన్ని గంటలకు పండుకుంటావమ్మా, నిద్రపోతావు? ఫ్రెండ్ అంతా పని అంతా చూసుకొని 12:30 అవుతుంది ఫ్రెండ్. మేకలు అంతా లోపల కట్టేసి రాత్రి. సరే, నేను 10:30 గంట పైన అట్లా పిలుస్తా రేపు రాత్రి. సరేనా? రేపు రాత్రి 10:30 లేకపోతే 11 అట్లా పిలుస్తా. నువ్వు రేపు సాయంత్రం మీరు గుడికి పోతావు కదా, ఆ గుడిలో జరిగిన కథ అంతా నేను చెప్తా. సరేనా? నువ్వు ఈ గుడికి పోటీ వచ్చినాక నీకు ఇక్కడ ఏం జరిగింది అనే మొత్తం కథ నేను చెప్పేస్తా. అమ్మోరు చెప్పేస్తుంది. సరేనా? నువ్వు ఆ గుడికి పోతే రాత్రి 10:30 గంటకు నా నెంబర్కు నేనే పిలుస్తాను, ఈ నెంబర్కు. ఓకే రైట్ అమ్మా, పెట్టేస్తానా? టిఫిన్ ఫ్రెండ్ అంతా అయిందమ్మా, అంతా అయింది. కాఫీ టిఫిన్ మధ్యాహ్నం 1 గంట కాబోతావు తల్లి, ఇప్పుడు కాఫీ టిఫిన్ అంటా ఉండవు. పొద్దున్నే టిఫిన్ అయిందంట చేస్తామంటే బిజీ ఉంటారు. అవును. అడుగు అమ్మని అడిగి చెప్పు. చెప్పించాడు అమ్మకి. దానికి సరే అమ్మా, ఫస్ట్ పిలివి మీ శంకర్ స్వామికి ఫోన్ చేసి ఒప్పు. ఇది మొన్న అమ్మాయి బరే కార్డులు అది మంగళవారం పట్టుకొని కార్డులప్పు అనేసినా ఎదురుకి నడుస్తుంది, అందరూ ఎదురుకి నడుస్తుంది. అమ్మా, మీ అమ్మకు వయసు అయిపోయింది, అంతే కారణమే తప్ప. ఏమ్మా, నువ్వు దానికి దీనికి భయపడాల్సిన అవసరమే లేదు నీకు. నువ్వు దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నీకు తోడు నీడుగా ఉండేది మహావిష్ణు బిడ్డ. నీకు తోడు నీడుగా ఉండేది మహావిష్ణుదే. సరేనా? ఈ 11 సంవత్సరంలోగా ఏమ్మా, ఈ 11 సంవత్సరం నువ్వు అనుకున్నదంతా సాధించిండవా లేదా? సాధించిండాను ఫ్రెండ్. నువ్వు ఏమనుకున్నానో అది జరిగింది కదా ఈ 11 సంవత్సరాల్లోగా. జరిగింది. అంతకు ముందంతా ఫెయిలియర్. అవునా కాదా? ఇప్పుడు అర్థమైందా నీ కూడా ఎవరు ఉండేదని? నీ కూడా ఉండేది మహావిష్ణు సాధారణ. సరేనా? నీకు తోడు నీడుగా ఉండేది మహావిష్ణువే. సరేనా? నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, అంతా ఆయన చూసుకుంటారు. నువ్వు తెల్లవారు లేచేసి ఓం నమో నారాయణ 3 సార్లు చెప్పేసి నువ్వు నిద్ర లేస్తావు కదా. నువ్వు నిద్ర లేస్తానే కళ్ళు తిరగకుండా నీ 2 చేతులు జాయింట్ చేసుకో.
రెండు చేతులు ఒక చేయికి ఒక చేతులు పక్కన పెట్టుకో. నీళ్లు తాగినప్పుడు రెండు చేతులు జాయిన్ చేసుకుంటామా? పైప్ లో నీళ్లు పెట్టుకొని తాగితే మట్టి ఎట్లా రెండు చేతులు జాయిన్ చేసుకుంటాము. ఆ మాదిరి జాయిన్ చేసుకొని కళ్ళు తెరిచి చూసివంటే నీకు మహావిష్ణు దర్శనము దొరుకుతుంది. అర్థమైందా? ఎప్పుడు తెల్లవారి స్నానం బెడ్ నుంచి లేసేకి ముందే కండ్లు మూసుకొని రెండు చేతులు ఒకటిగా చేర్చి మహావిష్ణుని అనుకొని మనసులో అనుకొని నువ్వు కళ్ళు తెరిచి చూస్తుంటే నీకు మహావిష్ణు దర్శనం దొరుకుతుంది. సరేనా? నీకు ఆయన అనుగ్రహంతో నీకు ఉండేది, నీకు తోడు నిడుగా ఉండేది ఆయన అనుగ్రహమే. సరేనా? ఉన్నాను నీకు కాళికాదేవి, వీరబాహు ఇద్దరు నీకు తోడుగా ఉంటారు. అర్థమైందా? నువ్వు దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదా. నువ్వు ఆ గుడికి పోటీ చూస్తావంటే ఈ కథ ఏమైంది తెలవరు, నేను చెప్పాను రేపు రాత్రి చెప్పేస్తానమ్మా. సరేనా? సరే ఫ్రెండ్. ఇంకేమైనా అడుగుతావా? పెట్టేస్తున్నా. ఇంకేం లేదు ఫ్రెండ్, అదే రేపు పోయి వచ్చినాక ఫోన్ చేస్తాను. రైట్, పెట్టేస్తున్నా.